ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహిమ, యెహోవా యొక్క మహిమ అని రాయబడ్డది. ఎంత ఘనమైన మహిమ! మనం ఈనాడు పేరు తెచ్చుకుందామని ప్రయాసపడుతున్నాం, మహిమ తెచ్చుకుందామని ప్రయాసపడుతున్నాం. మన మహిమ అంతా ఉట్టిదే, అంతలో కనబడి అంతలో మహిమైపోయే మహిమ గలవరం మనం. అయితే ఇక్కడ దేవుని మహిమ ఎట్లుందంటే, ఆ కొండ శిఖరం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు, మోషేతో మాట్లాడినప్పుడు, సీనాయి పర్వతం మీద ఆ శిఖరం మీద ఆయన మహిమ ఎట్లుందంటే మండే అగ్నివలె ఉంది. మన దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క కాంతి ప్రసరణ జరుగుతూ వచ్చింది. ఆయనను ఎవడు సమీపించలేడు, ఆయనను చూసి ఏ నరుడు బతకలేడు, కానీ ఆయన వెలుగును చూసినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీలు ఆయన వెలుగును కనులారా చూసినప్పటికీ వారేం చేసినారంటే తమ ప్రతి ఒక్క విషయములలో తప్పుతూ వచ్చినారు, అవిధేయులైతూ వచ్చినారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మహిమను చూసినప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు ఆయాసకరంగా వారి ప్రవర్తన విషయంలో ఆయనకు ఎదురాడుతూ వచ్చినారు. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరి అని రాయబడ్డది. అరణ్యంలో సంవరింపబడిరి అని రాయబడ్డది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం జాగ్రత్త పడి మన జీవితంలో ప్రభు ఎన్ని మేలు చేస్తలేడు, ఎన్ని ఉపకారాలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు మన నుంచి తీసివేసి తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మీద మోపినాడు. ఆయన శిలువ మీద వేసినాడు. మన యొక్క దోషములు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనందరి దోషములు యెహోవా అతని మీద మోపెను, దౌర్జన్యమునుందెను అని రాయబడ్డది. కేవలం నీ కొరకు, నా కొరకు, మనం కళ్ళారా చూసిన పాపాల కొరకు, హృదయంలో ఆలోచన చేసిన పాపాల కొరకు ఆ ఇశ్రాయేలీయులు ఆనాడు కళ్ళారా చూసినారు ఆయనను, కానీ వారు ఆయన యొక్క మహిమను చూడనట్టుగా వారు ఇష్టానుసారంగా ప్రవర్తన చేసినారు. మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువలో చనిపోయిన విషయం మనం చూసినాం, మనం కళ్ళారా చూసినాము, మనం చెవులారా విన్నాం, ఆయన రక్షణ సువార్త విన్నాం. బైబిల్ చెప్పే ప్రతి మాట సత్యమే, అందులో రాయబడిన మాటలని మనం విన్నాము. వాటి ప్రకారం నడుచుకోవడానికి ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నాం. అయినా మనం ఏం చేస్తున్నామంటే తిరిగి పొరపాటులో, తప్పుల్లో ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న కారణాన మనం అంతా ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన పౌరస్థితి పరలోకంలో ఉందా అని ఆలోచన చేసుకోవాలి. మనం ఆ పట్టణం కొరకు ఎదురుచూసు వారమై ఉన్నామా అనే విషయం. ఈ అల్పకాలము ఈ లోకంలో కొన్ని దినాలు ఉండిపోవడానికి వచ్చినాం. అయితే ఈ అశాశ్వతం లోకంలో మనసు పెట్టుకోవద్దు, ఉండాలి ఇందులోనే. మన మనస్సు ఆ శాశ్వతుడైన ప్రభు యేసు ప్రభు పైన మన మనసు ఉందా? ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మీద మన మనసు ఆనుకుందా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో పూర్ణ శాంతి గలవానుగా చేస్తానన్నాడు. ఈనాడు ఎంతమందికి నెమ్మది లేక, ఎంతమందికి సమాధానం లేక ఎటెటో తిరుగుతున్నారు. నీవు ప్రభు మీద అనుకుంటే, ఆయన నా కొరకు ఆయన మహిమ కనపరిచినాడు కల్వరి శిలువలో, ఆయన నా కొరకు ఆయన ప్రేమను రుజువుపరిచినాడు. వారు కళ్ళారా ఆయన మహిమను చూసి తప్పిపోయినారు. ఈనాడు నువ్వు ఆయన శిలువ దృశ్యాన్ని చూసి, ఆయన రక్షణ సువార్త విని, నీ జీవితంలో జరిగిన అద్భుతాలని విని కూడా, చూసి కూడా నువ్వు ఆయనను అనుసరించకుండా పోతే ఆయన దుఃఖపడతాడు. తద్వారా మనకు నిత్య నరకానికి మార్గాలు వేసుకున్న వాళ్ళమవుతాం. మన జీవితాలను మనం కట్టుకుందాం. ప్రభు ఆయన యొక్క కోరిక ప్రకారం మనం నడవాలని, ఆయన యొక్క సిలువ నీడలో మనం నడవాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఆయనను చూసి ఆయనను అనుసరించాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నాడు ఇశ్రాయేల్లో కళ్ళారా నీ మహిమను చూసి తప్పిపోతూ వచ్చినారు తండ్రి. మేము కూడా నీ మహిమను, నీ సిలువ దృశ్యాన్ని మేము వీక్షించి దాన్ని
ఒప్పుకొని నీ రక్తంలో కడగబడిన అనుభవంతో నడవగలటకు సహాయపడండి. మీ కృపను, మీ ఆత్మను సమృద్ధిగా దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను.